అందరికీ నమస్కారము. నా పేరు సుమిత్రానంద సరస్వతి. ప్రణవ ఆశ్రమం కాకినాడలో ఉంటాను. అయితే ఆనంద్ కుమార్ గారితో నా పరిచయము నేను యూట్యూబ్లో ఎవరో నాకు పంపిస్తే చూశాను. మెర్కబా పిరమిడ్ సెంటర్ అని చెప్పి. సో అది చూసినప్పుడు ఆ పేరు కొత్తగా ఉందని చెప్పి దాన్ని సెర్చ్ చేశాను కొంచెము. అదేమో చిత్రంగా ఆ మరునాడే నేను అనుకున్నాను వెళ్ళాలి ఒకసారి, ఇదేదో వేరేగా కనిపిస్తోంది మనకని చెప్పి. ఆ మరునాడే ఆనంద్ కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. మేము ఒక ప్రోగ్రాం చేస్తున్నాము, దానికి మీరు కూడా రావాలి అని చెప్పి. సో వెళ్ళిన తర్వాత నుంచి వారి ఆలోచన, వారి భావజాలము అంతా కూడా సొసైటీకి ఏదో చేయాలనే తపన, ఆరాటము చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అక్కడి నుంచి మా జర్నీ అంటే ఒకే భావంతో జర్నీ వారితో ఉన్నంతసేపు నాకు ఒక ఆత్మశక్తి ఏమిటి అనేది బాగా అర్థమవుతుంది. అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను నా దురదృష్టము, ఈ సమయంలో నేను అమెరికాలో ఉండడం వల్ల ప్రత్యక్షంగా మీతో పాల్గొలేకపోతున్నాను. అయితే ఇది కూడా అదృష్టము, పరోక్షంగా నేను ఇలా కలవడం మిమ్మల్ని. సో ఆనంద్ కుమార్ గారు ఒక క్యాప్షన్ పెట్టారు, రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఆత్మ వైపు ప్రయాణము, ఆత్మ సాధన వైపు ప్రయాణం అని. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక కొత్త కాన్సెప్ట్. అంటే రిటైర్మెంట్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు అలసిపోయాము, ఉద్యోగం చేసి లేకపోతే కుటుంబంతో, పిల్లలతోటి, బాధ్యతలతోటి పరుగు పెట్టి అలసిపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏదో కాలక్షేపం చేసేసి మరణం కోసం ఎదురు చూద్దాము అనే కంటే కూడా చక్కగా అందరూ కూడా రిటైర్మెంట్ అనంటే ఇప్పటి వరకు మనకున్న ప్రారంధాలన్నీ అయిపోయినవి. ఇంకిప్పుడు నా సోల్ జర్నీ అంటే నా వైపుకి, నా ఆత్మ జర్నీ, నేను భగవంతుడి వైపుకి ప్రయాణం అన్నప్పుడు మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను అనే చిన్న ఆలోచన చేస్తే కనుక శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం అని చెప్పాడు. సో ఆ పద్యం నాకు గుర్తుకొస్తుంది. ఎందుకనంటే చిత్తం ఎప్పుడు మచ్చిత్తాహ, చిత్తం ఎప్పుడు నాయందే పెట్టుకుని, మద్గత ప్రాణాహ, నువ్వు చేసే ప్రతి పని కూడా నీ ప్రాణశక్తితో మనం పనులు చేస్తున్నాము. ఆ ప్రాణశక్తితో చేస్తున్న పనులు నేను చెయ్యట్లేదు. ఈ ప్రాణశక్తి అన్నప్పుడు ఆ ప్రాణశక్తి ఈశ్వరుడు ఇచ్చిన దానితో నేను పని చేస్తున్నప్పుడు అది ఈశ్వరుడికే సమర్పణ చేస్తే కనుక నేను అనే నా శరీర ధ్యాస తగ్గుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా మద్గత ప్రాణాహ, ప్రతి కార్యము కూడా నేను భగవంతుడికి సమర్పించటము అని ఇప్పుడు అని బోధయంతః, నువ్వు భగవంతుడి గురించి ఎంత చెప్పుకున్నా, నువ్వు మాట్లాడితే, నువ్వు బోధ చేస్తే, మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడాలి, భగవంతుని కథలు చెప్పుకోవాలి. పరస్పరం ఎవరెవరితో మనం కలుస్తామో వారందరితోటి కూడా అందరిలోనూ భగవంతుడిని చూస్తూ అందరికీ కూడా భగవంతుడి గురించి మాట్లాడటం అనేది మద్గత, చేసే పనులు కార్యాలు అన్నీ కూడా భగవంతుడి వైపుకే ప్రయాణం చేసినప్పుడు మన జీవితము అర్థము పారమార్థము తెలియబడుతుంది. కాబట్టి కాలక్షేపానికి రిటైర్మెంట్ కాదు, కాబట్టి ఆత్మవైపు ప్రయాణము అని ఈ చిన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలనే కాన్సెప్ట్తో ఆనంద్ కుమార్ గారు చక్కటి రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా మీ రిటైర్మెంట్ అన్నప్పుడు ఒకవేళ జాబ్ చేయకపోయినా కూడా, జాబ్ చేస్తారా జాబ్ చేయరా కాదు, జాబ్ చేయకపోయినా ప్రతి ఒక్కళ్ళు జీవితంలో వారి పనులు, కనీసం పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే వరకు, గృహస్థులుగా ఉన్నప్పుడు వారి బాధ్యత పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఉండి ఆ తర్వాత మనం బ్యాక్కి రావాలి. అందుకే పిల్లలు చెప్తూ ఉంటారు, మాకు తెలుసు అని వాళ్ళు అంటున్నారు అంటే నువ్వు వెనక్కి రా, ఇంకా వద్దు వాళ్ళతోటి అని. ప్రతి ప్రాణి చూస్తే తెలుస్తుంది, ప్రతి ప్రాణి కూడా బాధ్యత తీసుకుంటోంది, బంధం లేకుండా తీసుకుంటుంది. ఒక మనిషి మాత్రం బాధ్యతతో పాటుగా బంధం తీసుకుంటున్నాడు. బాధ్యత అవసరము, కానీ బంధం అవసరం లేదు అన్నప్పుడు ఆ బంధాన్ని
మనము ఎలాగా విడుదల అవ్వాలి అని అంటే దాన్ని భగవద్ధ్యాసలో బంధాన్ని విడుదల అవ్వచ్చు అని తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, జీవితాన్ని తద్వారా సద్గతిని పొందడానికి ఉపయోగించుకుంటే కనుక మీ కాలం వృధా అవ్వకుండా ఉంటుంది. మరణంలో ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది నా కాలం వృధా అయిందని. మరణంలో తెలియకూడదు. జీవించి ఉన్నప్పుడే నా కాలాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, నాతో పాటుగా పరస్పరం అందరినీ ఎలా కలుపుకుని నా జీవితంలో నేను భగవంతుడి వైపుకి ప్రయాణం చేయాలి అని తెలుసుకోగలిగితే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ వైపు ప్రయాణం చేస్తారు. అలా మీరందరూ కూడా ఆత్మ వైపు ప్రయాణం చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.